హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మనకి దాల్ముడి మిక్సరు మన కిచెన్లో తయారు చేయడం చూద్దామండి. ఇవి చాలా కరక్కరలాడుతూ ఇంట్లోనే అతి సులభంగా తయారు చేసుకోవచ్చండి. మనం చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే స్వీట్ షాప్ స్టైల్లోని ఈ దాల్ముడి మిక్సర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం 1/2 కేజీ ఎర్ర కందులు అండి అంటారు వీటిని. మసూర్ దాల్, బెంగళూరు దాల్ అంటాం చూడండి, ఆ కందులు మాట ఇవి. అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయండి మనకి. అవి 1/2 కేజీ తీసుకొని చక్కగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చక్కగా శుభ్రంగా నీరంతా తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద ఈ కందులు ఆరబెట్టుకోవాలండి. ఎర్ర కందులు అంటే ఇస్తారు, లేకపోతే మనకి అన్నిట్లో దొరుకుతుందండి. ఇవి మిక్సర్లో వేసుకునే కందులన్నా కూడా ఇస్తారు. అవి ఆరుతాయి. అవి ఆరేలోగా మనం దాంట్లోని వేసుకోవడానికి కారపూస చేసుకుందాం. కప్పు శనగపిండికి 1 స్పూను బియ్యం పిండి వేసుకొని చక్కగా జల్లించుకోవాలండి. అలా జల్లించుకొని కారపూసకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కొద్దిగా మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అప్పుడు మనం కారపూస ఒత్తుకునేటప్పుడు చక్కగా నూనెలోకి పడి మనకి బాగుంటుందన్నమాట. గట్టిగా ఒత్తితే ఇది శనగపిండి కదండి, గట్టి వచ్చేస్తుంది. ఇలాగా ఇది జిగురుగా ఉంటుంది కదా, చేతికి అంటుకోకుండా ఒక 2 బొట్లు ఆయిల్ చుక్క వేసుకొని ఇలా రెడీ చేసుకొని ముద్దలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని సేవు అదే సన్న కారపూస బెల్ల ఉంటుంది కదండి, జంతికల గొట్టంలో అది పెట్టుకోవాలండి. ఆ చట్రం పెట్టుకొని మనం ఆయిల్ లోపల పక్క ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఇలాగ చక్కగా జంతికల గొట్టంలోకి వేసుకొని మనం బాగా మరుగుతున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లోకి సన్న కారపూస ఒత్తుకోవాలండి. మంటని హైలో పెట్టుకొని ఒకే 1 నిమిషంలో వేగిపోద్దండి. అలా 2 వైపులు వేయించుకొని ఆ పిండి అంతా కూడా 3 చక్కీలు అయ్యేవి, నాకు 3 కారపూస చక్కీలు అయ్యేవండి. వాటిని అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మన ఇంట్లో చిన్న కిట్టి పార్టీలైనా, పిల్లల బర్త్డేలైనా, అలా చిన్న అకేషన్స్కి, అలాగే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ కారపూస అంతా వేయించి తీసుకున్న తర్వాత మనం కందులు ఆరబెట్టుకున్నాం కదా, అవి కాటన్ క్లాత్ మీద వేసి అవి ఆరిపోయి అవి కొద్దిగా 2 బ్యాచీల కింద వేయించుకోవాలి. వేసిన వెంటనే కొంచెం చట్రం అడ్డు పెట్టుకుంటే మనకి చిట్లిన మన మీదకి నూనె చిమ్మదన్నమాట. ఒక బద్ద వేగిపోయింది, నురగ ఆగిపోతే ఒక బద్ద నోట్లో వేసుకొని చూడండి, కరకరలాడాలన్నమాట. అలా ఆడిన తర్వాత ఇలాగ జాలి గరిటలోకి తీసేసుకొని నూనె అంతా వాడిపోయిన తర్వాత మనం దాన్ని వేరే ప్లేట్లో తీసుకుందాం. అలా 2 వాయిలు ఈ ఎర్రకందులు చక్కగా వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ కలుపుకునే ప్లేట్లోకి కారపూస 3 చట్రాలు అయ్యాయి కదండి, కారపూస కొంచెం నలుపుకుంటే చిన్నగా అవుతాయన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు దాంట్లో మనం వేయించుకున్న కందులు ఉన్నాయి కదా, ఎర్రకందులు, అవి కూడా తీసుకొని చక్కగా ఈ చిదుపుకున్న కారపూసలోకి వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఉట్టి కారపూస తినాలనుకుంటే ఉప్పు పసుపు వేసుకునేటప్పుడు కొంచెం కారం కానీ పచ్చిమిరపకాయలు రసం కానీ వేసుకుంటే డైరెక్ట్గా సేవ్లాగా తినడానికి కూడా బాగుంటాయి. ఇలా క్రిస్పీగా వేగిపోయిన ఈ పప్పుని కారపూసలోకి తీసుకొని మరి అదే ప్యాన్లో మనం గుప్పెడు వేరుశనగ పలుకులు వేయించుకోవాలండి. డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకుండా ఇలా కొంచెం చట్టంలో పెట్టి వేయించుకుంటే మనం అన్ని పలుకులు ఒకేలాగా వేగుతాయండి. నూనెలో వేసామనుకోండి, దేవి తీసేటప్పుడు ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి తక్కువ వేగుతాయి అన్నమాట. ఇలా నూనెలోని చట్టం పెట్టి దాంట్లోనే వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి పలుకులు. మిక్సర్లకి వాటికి ఇలాగే చేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా గుప్పెడు జీడిపప్పుని వేయించి తీసుకొని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొంచెం తీసుకొని అది కూడా నూనెలో వేయించి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం మిక్సర్కి సరిపడగా అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, అలాగే వేయించిన జీలకర్ర 1/2 స్పూను, కారము 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగా నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది 1/2 స్పూన్ వేసుకొని కొంచెం చూసుకోండి, మీ రుచికి అనుగుణంగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను స్పూన్తో కన్నా ఇలా చేత్తో వేసుకుంటేనే మనకి ఈ ఉప్పులు అవి అంతా కలిసి బాగుంటాయి అన్నమాట, అన్నీ బాగా కలుస్తాయి.
ఇలా రెడీ అయిన దాన్ని మీరు 8 బాక్స్లో పెట్టుకుంటే 10-15 రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూసారా ఎంత సౌండ్ వస్తుందా, కరకరలాడుతూ. తినడానికి చాలా బాగుంటుంది. ఇది మా అబ్బాయి ఇక్కడ క్యాంప్కి వెళ్తుంటే ట్రైన్లో తినడానికని తయారు చేశానండి. ఈ బాక్స్లో పెట్టి ఇచ్చాను. చూసారు కదండి, ఈ దాల్ముడి మిక్చరు స్వీట్ స్టైల్లో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.